మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖ్యంగా మనకి డిఎస్సిలో స్టాండర్డ్ జీకే అనేది ఏ రేంజ్లో అడుగుతాడు, దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, వీటితో పాటుగా విద్యా దృక్పథాల క్లిష్టత స్థాయి అనేది ఏ రేంజ్లో అడుగుతాడు, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలకు సంబంధించి ఇటు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా కామన్గా ఉండే సబ్జెక్ట్ ఇది. ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రీగా. ముందుగా స్టాండర్డ్ జీకేకి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూసిన తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత విద్యా దృక్పథాలు చూద్దాం. అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చాడు. ఈ ప్రశ్నకి గత మనకి 2019 డిఎస్సిలో యాడ్ స్కోర్ రావడం జరిగింది. ఆప్షన్ 1 పెట్టినా, ఆప్షన్ 2 పెట్టినా, ఆప్షన్ 3 పెట్టినా, ఆప్షన్ 4 పెట్టినా, ఏది పెట్టినా కానీ ఈ ప్రశ్నకు సంబంధించి గత డిఎస్సిలో యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి తదుపరి ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము అని అడిగాడు. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము పెరిగి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 పెరిగి కరెక్ట్ ఆన్సర్. అపహేల్ అంటే ఏమిటి, పరహేల్ అంటే ఏమిటి కామెంట్ రూపంలో మీరు క్లారిటీగా టైప్ చేసి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ మాడ్సన్. మాడ్సన్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రాజ్యాంగ పరిషత్ నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి కరెంట్ అఫైర్స్ అయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు, చూసుకోండి. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్పై కాన్సన్ట్రేషన్ చేయండి. గతంలో జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశం స్థానం 06 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టెథోస్కోప్ను కనుగొన్నవారు ఎవరు? స్టెథోస్కోప్ను కనుగొన్నది రెన్ లెనెక్. ఇక్కడ చూడండి ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎలా వస్తుంది, ప్రశ్న ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి అడిగాడు గతంలో, ఇవన్నీ కూడా మీకు తెలుసుకుంటే డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడతాయి. జ్యామితి పితామహుడు యూక్లిడ్ రైట్ ఆన్సర్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, పితామహులకు సంబంధించి కూడా చదువుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. మనకి తదుపరి బంగ్లాదేశ్ కరెన్సీ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఠాకా బంగ్లాదేశ్. ఆల్రెడీ జీకేకి సంబంధించి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను, దాంట్లో చాలా వరకు బిట్స్ అనేవి కవర్ అవుతాయి, అది చూసుకోండి, మన ఛానల్లో ఉంటుంది. చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్నవారు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లెవెన్ అరోనియాస్. ఇక్కడ మనకి రీసెంట్గా క్రీడల్లో ఎవరైతే ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారో నీరజ్ చోప్రాకి సంబంధించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ టాపిక్స్ మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదం తెలిపిన తేదీ? కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ 2, 2018. ఆగస్ట్ 2, 2018. ఓకే, కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రం రీసెంట్ లాస్ట్ 6 మంత్స్పై ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయండి. కరెంట్ అఫైర్స్ విషయంలో ఏదైనా ఒక మంచి మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ? కరెక్ట్ ఆన్సర్ జూలై 11. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కరెంట్ అఫైర్స్ విషయంలో నేను కూడా నాకు కుదిరితే తప్పకుండా నేను కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. తదుపరి ప్రశ్న, ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత? శ్రీమతి సరోజినీ నాయుడు రైట్ ఆన్సర్. శ్రీమతి సరోజినీ నాయుడు కరెక్ట్ ఆన్సర్. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 1951. మనకి స్టాండర్డ్ జీకే అంటే ఇదే. స్టాండర్డ్ జీకేకి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలు సాధారణంగా ఇలా పిలుస్తారు. నైరుతి ఋతుపవనాలను వేసవికాల ఋతుపవనాలు అంటారు. వేసవికాల ఋతుపవనాలు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా మనకి స్టాండర్డ్ జీకేకి సంబంధించిన ప్రశ్న, వేసవికాల ఋతుపవనాలు. మనకి తదుపరి ప్రశ్న, కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిందని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానవ వనరుల అభివృద్ధి శాఖ.
ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. సౌభాగ్య యోజన పథకం, ఇప్పుడు రీసెంట్గా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల నుంచి అడుగుతాడు కాబట్టి రీసెంట్ పథకాలు కాన్సన్ట్రేషన్ చేయండి. సెప్టెంబర్ 24, 2017 ప్రస్తుత ప్రభుత్వ పథకాల నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే రాబోతుంది. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం ఏందయ్యా అంటే భారతదేశం. ఇక్కడ మెయిన్గా చంద్రయాన్ 3 టాపిక్ కూడా మీరు దృష్టి పెట్టాలి. చంద్రయాన్ 3 టాపిక్ నుంచి ఆల్రెడీ బిట్ పడిపోయి ఉంటుంది డిఎస్సిలో. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అన్ని అంశాలు కూడా తెలుసుకోవాలి. మనకి తదుపరి భారతదేశంలో రాష్ట్రాల్లో పొడవైన తీరం గల రాష్ట్రం ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. తీరం గల రాష్ట్రాలు ఇవి కూడా చదువుకోవాలి ఈ టాపిక్ కూడా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ 4 ఆప్షన్లు ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్, రైట్ ఆన్సర్ ఫ్రాన్స్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఐక్యరాజ్య సమితిని కూడా టచ్ చేస్తున్నాడని. నెక్స్ట్ వన్, ఇక్కడతో మనకి స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి విద్యా దృక్పథాలు సబ్జెక్టుకి సంబంధించి ప్రశ్నలు. హార్టాగ్ కమిటీ, ఈ కమిషన్ యొక్క ఉప కమిటీ ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ సైమాన్ కమిషన్. సైమాన్ కమిషన్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి విద్యా దృక్పథాలకు సంబంధించి అలీగర్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ 1875. 1875 ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఏమిటి? బీసీజీ. బీసీజీ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. ఓకే, ఇది మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రశ్న. నెక్స్ట్ వన్, కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యం అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు డాష్. మనకి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బాలికలకు. కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యం అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అంటే బాలికలకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులకు ఫీజులు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి విద్యా దృక్పథాలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ వన్, యోగా అనే పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చింది. యూజ్కు మూలమైన భాష సంస్కృతం. సంస్కృతం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. యోగా అనేది యూజ్ అనే సంస్కృత పదం నుంచి గ్రహించడం జరిగింది. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రం గుణాత్మక విద్యను అందించేందుకు ఏర్పాటు చేయడమైనవి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకి ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, క్రెటినిజం దీనివల్ల ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్. అసమతుల్యమైన ఎండోక్రైన్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆక్సియాలజీ అనేది దేన్ని అధ్యయనం చేస్తుందంటే విలువలను అధ్యయనం చేస్తుంది. ఇక్కడ అధ్యయన శాస్త్రాలకు సంబంధించి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి నెక్స్ట్ వన్, మనకి ఇక్కడతో విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దీన్ని మనం డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అని చెప్పేసి పిలుస్తాం. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ధారణ డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలను దీనిని మాపనం చేయటానికి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి. మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి, ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితి ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. సాంఘిక నైపుణ్యం, సానుభూతి, సహానుభూతి ఆప్షన్ 4
వ్యక్తాంతర నైపుణ్యాలు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సహానుభూతి, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సహానుభూతి ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతాడు. మనకి తదుపరి భాషా సంబంధమైన వైకల్యం. భాషా సంబంధమైన వైకల్యం డిస్ఫేసియా. డిస్గ్రఫియా అంటే గ్రాఫ్ గీస్తాం, రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటామని చెప్పుకున్నాం. డిస్కాలిక్యులియా, కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ అనేది గణితానికి సంబంధించింది కాబట్టి డిస్కాలిక్యులియా గణిత సంబంధమైన వైకల్యం. డిస్లేక్సియా, డిస్లేక్సియా అనగానే లేఖ గుర్తుకు రావాలి. లేఖ ఏం చేస్తాం? చదువుతాం. లేక చదువుతాం కాబట్టి పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటాం. డిస్ఫేసియా అంటే అవతల వ్యక్తి ఫేస్ కనిపిస్తుందని గుర్తుపెట్టుకున్నట్లయితే అతని ఫేస్లో మాట్లాడే భాష కనిపిస్తుందని మనం అర్థం చేసుకునే విధంగా గుర్తుపెట్టుకుంటే భాషణ సంబంధమైన వైకల్యం డిస్ఫేసియా అనొచ్చు. మనకి తదుపరి ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్య వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జీన్ పియాజే సంజనానాత్మక వికాసం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జీన్ పియాజే సంజనానాత్మక వికాసం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూని సూచించేది. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ దేన్ని సూచిస్తుందంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యక్తుల మానసిక వికాసం. వ్యక్తుల మానసిక వికాసం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం తల్లిదండ్రుల వైఖరి. తల్లిదండ్రుల వైఖరి ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న రమాకామ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 వైఖరి అని ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్యం రైట్ ఆన్సర్ అవుతుంది. సహజ సామర్థ్యం వల్ల బాగా పాడగలుగుతుంది. తదుపరి పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన రైట్ ఆన్సర్ అవుతుంది. నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి పావ్లోవ్ టాపిక్ నుంచి ప్రశ్న లేదా కార్యసాధక నిబంధన సిద్ధాంతం కానీ ధారణడాయిక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం కానీ ఏదైనా అడుగుతాడు. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి భాషా వికాసంలో మొదటి దశ. భాషా వికాసంలో మొదటి దశ వచ్చేసరికి ప్రాగ్ భాషా దశ. రెండవ దశ ఏమిటి, మూడవ దశ ఏమిటి, నాలుగవ దశ ఏమిటి అనేది మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్ భాషా దశ. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 42వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. రక్షక తంత్రాలనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇక్కడ రక్షక తంత్రాల నుంచి కూడా బిట్ అడుగుతాడు కంపల్సరీగా డిఎస్సిలో. రక్షక తంత్రాలని ప్రతిపాదించింది భావనను మొట్టమొదటిసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న సాంఘిక అభ్యసనంలో అంశాలు వరుసగా. సాంఘిక అభ్యసనంలో అంశాలు వరుసగా అంటే సరైన సమాధానం అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలన. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. సాంఘిక అభ్యసనంలో అంశాల వరుస క్రమం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రక్షేపక పరీక్షల లక్షణం. ప్రక్షేపక పరీక్షల లక్షణం ఏంటని చెప్పేసి అడుగుతారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అస్పష్టమైన ఉద్దీపన. అస్పష్టమైన ఉద్దీపన ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తదుపరి కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి బట్టి స్మృతి రైట్ ఆన్సర్. బట్టి స్మృతి. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి బట్టి స్మృతిలోకి వస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి స్మృతి విస్మృతికి సంబంధించి కూడా డిఎస్సిలో ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం. పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతం, బోధనా సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని ఇచ్చాడు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2లో చూడండి బోధనా సిద్ధాంతం రైట్ ఆన్సర్.
బోధనా సిద్ధాంతం వేరుగా ఉన్నది. మనకి తదుపరి ప్రశ్న, రోషక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి రంగు చలనం అనేవి దీనికి చెందినవి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే నిర్ణయకాలు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ప్రశ్న క్లిష్టత స్థాయి చూసుకోవచ్చు. టెట్ మాదిరిగా ఉండదు, ఖచ్చితంగా క్లిష్టత స్థాయి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. నిర్ణయకాలు రైట్ ఆన్సర్. మనకి తదుపరి, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యం 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణనను అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 75%. 75% రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ పొదుపు గణనకు సంబంధించి సూత్రం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో మీరు క్లారిటీగా పోస్ట్ చేయండి. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో స్టాండర్డ్ జీకేకి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి, కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఎలా అడిగే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ టచ్ చేసే అవకాశం ఉంది, మీకు ఒక అవగాహన అయితే ఏర్పడి ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి అప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ప్లేలిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. ప్రాక్టీస్ బిట్లు అనేవి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఉన్నాయి. www.ramramesh.education.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో రామ్ రమేష్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఆన్ చేసి టెస్ట్ ఓపెన్ చేసి లాస్ట్లో ఫినిష్ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడే వెంటనే రిజల్ట్ వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి రైట్ ఆన్సర్లు అన్నీ కూడా క్విక్ రివిజన్ కింద చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్